వాకింగ్ గురించి చాలా చాలా వీడియోలు ఇచ్చారు. చాలా సందర్భాల్లో డిస్కస్ చేసాం గూడా. అయితే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ప్రత్యేకంగా వాకింగ్ చాలా మంచిదని చెప్తూ ఉంటారు. అయితే వీళ్ళు వాకింగ్ చేస్తే అసలేం జరుగుతది బాడీలో? ఎంతసేపు వాకింగ్ చేయాలి? సో అగైన్ మనము ఎందుకు వాకింగ్ చేయాలి, అది డయాబెటీస్కి ఎందుకు బెనిఫిషియల్ ఎఫెక్ట్. సో డయాబెటీస్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఫస్ట్ మనము డయాబెటీస్ అసలు స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే, ఇన్ జనరల్ ఆ ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా పనిచేయకపోవడం. దానికి సైన్స్ మనం చూస్తే బాడీలో ఫ్యాట్ శాతం పెరిగినందువల్ల ఇది సరిగ్గా పనిచేయదు. దీన్నే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం మేము. అదే కాకుండా అధిక బరువు ఉన్న వాళ్ళు యాక్టివిటీ కోల్పోతారు. ఎవరైనా కానీ యాక్టివ్గా ఉండలేరు, ఎక్కువగా లేలేరు, తిరగలేరు. సో ఆ కారణంగా కూడా ఇన్సులిన్ లెవెల్స్ సరిపడ్డ బాడీలో ఉండవు కాబట్టి షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ వస్తాయి. ఎవరికైతే ఫ్యాట్ శాతం ఎక్కువ ఉంటుందో వీళ్ళల్లో మసిల్ అనేది తగ్గిపోద్ది. సో ఆ డిస్ప్రపోర్షనేట్ ఫ్యాట్ టు మసిల్ రేషియో ఇన్సులిన్ని సరిగ్గా పనిచేయని విధంగా చేస్తుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరిగే విధంగా చేస్తుంది. ఇవి దీని బేస్ అండర్లయింగ్ కాన్సెప్ట్స్. సో ఇప్పుడు వాకింగ్ గురించి వస్తే ఒక డయాబెటిక్ ఇండివిజువల్కి మినిమం రిక్వైర్మెంట్ 150 minutes పర్ వీక్. సో యావరేజ్ చొప్పున చూసుకుంటే మనము ఒక 3 kilometers పర్ డే అలా చేసుకుంటే సరిపోద్ది. ఈ 3 kilometersను కూడా మనము 30 minutesలో అయ్యేటట్టు చూడాలి. ఆ స్పీడ్లో నడిస్తే బాడీ మీద కాస్త ఫ్యాట్ తగ్గించే విధంగా ఎఫెక్ట్స్ ఉంటాయని గమనించారు. అట్లా కూడా ఉంటుంది డాక్టర్. మీరు సరదాగా ఒక పార్క్లో నడుచుకుంటా వెళ్తే ఆ ఎఫెక్ట్ అనేది ఉండదు. అది ప్రూవెన్ ఫ్యాక్ట్. సో ఈ విధంగా మనము వాకింగ్ అనేది ఇంపార్టెన్స్ గెయిన్ అవుతుంది. బట్ వై ఓన్లీ వాకింగ్ ఇన్ డయాబెటీస్? వై కాంట్ బి ఎనీథింగ్ ఎల్స్? అంటే ఏదైనా చేయొచ్చు, చేయడంలో తప్పు లేదు. వాకింగ్ ఎందుకు ఎన్నుకుంటామంటే ఈజీ టు డూ. ఏ ఎక్విప్మెంట్ అవసరం లేదు, ఎవరి తోడు అవసరం లేదు. సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళేసి మనం ఆ టార్గెట్ని కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు. వేరేస్ అదర్ యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ గేమ్స్, స్విమ్మింగ్ పూల్, ఇలాంటివన్నీకి మనకి ఎక్విప్మెంట్ కావాలి, ఆపోజిట్ పార్ట్నర్ కావాలి.